హాయ్ అండి. వెల్కమ్ టు సహస్ర కలెక్షన్స్. మనకి ఈరోజు డోలా సిల్క్ అండ్ గ్లాస్ బ్రాసోలో కలెక్షన్ చూపిస్తానండి. అండ్ ఇవి 5 మీటర్స్, 4 మీటర్స్ అండ్ 3 ముక్కలు అన్నీ వస్తాయి ఇందులో. అండ్ ఇప్పుడు మీరు చూసేవైతే డోలా సిల్క్, ప్యూర్ డోలా సిల్క్ అండి. ఇవి అన్నీ కూడా 5 మీటర్స్ ఉంటాయి కట్ శారీస్. ఇవి ఫ్రాక్స్ లాగా స్టిచ్చింగ్ చేసుకోనికి యూజ్ అవుతాయి, ఎందుకంటే కట్టెలు ఎక్కడ వస్తుందని తెలియదు. సో మనకి ఫ్రాక్స్ లాగా అయితే యూస్ఫుల్ అవుతాయి. ఇవి క్లాత్స్ అయితే చాలా బాగున్నాయి. ప్యూర్ డోలా అంటే హెవీ క్వాలిటీయే, మంచి క్వాలిటీ డోలా సిల్క్ శారీస్ ఇవి. అండ్ ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ ఉన్న ప్యాటర్న్స్ అండి. ఇవన్నీ కూడా మనకి 280 రూపీస్ పడుతుందండి. అన్నీ ఇప్పుడు 5 మీటర్స్ అయితే కట్ శారీస్ 5 to 5.5 వరకు కూడా ఉండొచ్చు. కానీ ఏవి 5 ఉంటాయి, ఏవి 5.5 ఉంటాయి అనేది తెలీదు. సో నేనైతే 5 అనే చెప్తాను. కానీ కొన్ని దాంట్లలో 5.5 కూడా ఉన్నాయి. కొన్నిటికి బ్లౌజెస్ వస్తాయి, కొన్నిటికి పళ్ళులు వస్తాయి. ఎలా అయినా రావచ్చు. ఇవన్నీ కూడా అందులో ఉన్న ప్యాటర్న్స్ అండి. ప్రీవియస్గా కూడా మనం ఇందులో 6 మీటర్స్ ఇవి అలాంటివి చూసినాము. సో ఇవన్నీ కూడా 5 మీటర్స్ మనము ఫ్రాక్స్ లాగా స్టిచ్చింగ్ చేసుకొని మంచిగా వేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇవి కంఫర్టబుల్గా ఉంటుంది క్లాత్ కూడా. అండ్ మనకి ఎక్కువగా చికాకు అలా అనిపించకుండా ఇరిటేటింగ్గా బాగుంటుంది. అండ్ ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ ఇందులో ఉన్నవి. సో ఇది చూస్తున్నారు కదా, ఇది కౌస్ ప్యాటర్న్. ఇందులో ఇది ఒక్కటే ప్యాటర్న్ ఉందండి, ఎక్కువ అయితే లేవు. సో మిగతావన్నీ కూడా ప్యాటర్న్స్ చూడండి. మనకి షిప్పింగ్ కాస్ట్ అనేది 50 రూపీస్ పడుతుందండి 2 తీసుకుంటే కూడా. అండ్ 2 కంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ అనేవి వేరే ఉంటాయి. అండ్ ఇవి అన్నీ కూడా ఇందులో ఉన్న ప్యాటర్న్స్ అండి. చూస్తున్నారు కదా, ఇవి అన్ని బార్డర్స్ టైప్లో వివింగ్ బార్డర్స్. ఇవన్నీ కూడా మనకి మంచి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు, వాషబుల్ కూడా ఉంటాయి. అండ్ మనం రెగ్యులర్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కూడా బాగా కంఫర్టబుల్గా ఉంటాయి క్లాత్స్ అనేవి. అండ్ స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు, మంచిగా స్టిచ్చింగ్ చేసుకొని వేసుకుంటే బాగా అనిపిస్తాయి. నార్మల్గా వీటికి అంటే స్టిచ్చింగ్ పర్పస్కే బాగుంటాయి, ఎందుకంటే బార్డర్స్ కూడా వచ్చినాయి కాబట్టి. మామూలుగా ఇవి వేర్ చేసుకొని మనము టెంపుల్స్కి అలా వెళ్తే కూడా బాగుంటుంది. ఇవి అన్నీ కూడా 5.5 మీటర్స్ వస్తాయండి, 5 to 5.5 మీటర్స్ వస్తాయి. అండ్ బ్లౌజ్ కానీ పళ్ళు కానీ అవైలబుల్ ఉంటుంది. మీరు ఏవైనా నచ్చితే నాకు పింగ్ చేయండి, నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను. ఎక్కడైనా డెలివరీ ఉంటుంది. అండ్ వేరే ఇవి అన్నీ కూడా చూడండి, ఇవి కూడా ఇంకా ప్యాటర్న్స్ అంటే ఇందులో కలెక్షన్ చాలానే ఉంది. అండ్ ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. సో ఎక్కువ పెద్ద వీడియోస్ పెట్టలేదు కదా ఈ మధ్యలో రీసెంట్గా. సో ఇందులో అయితే స్టాక్ చాలా ఉంటుంది. అండ్ అన్ని పట్టు బిట్స్ అవి కూడా నేను రీస్టాక్ చేయిస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు అవి నాకు ఇంకా రానికి టైం పడుతుంది. సో ఇవి అన్నీ కూడా ఇప్పుడున్న కలెక్షన్. సో మీకు నచ్చితే కంపల్సరీ నాకు పింగ్ చేయండి, పింగ్ చేస్తే నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను. అండ్ ఇవైతే 5 మీటర్స్ కట్ శారీస్. 5 మీటర్స్ కట్ ఎక్కడ వస్తుంది అనేది తెలియదు, సింగిల్ కట్ ఉంటుంది. సో ఫ్రాక్స్ స్టిచ్చింగ్కి అయితే యూస్ఫుల్ అవుతాయి. క్లాత్స్ అయితే బాగున్నాయి. ఫస్ట్ అండ్ 280 రూపీస్ పడుతుంది ఒక్క క్లాత్ అనేది. అండ్ 2 తీసుకుంటే 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి నేను చాలా తక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే నార్మల్గా అయితే 80 రూపీస్ అలా తీసుకుంటారు. 70, 80, 90, 80 వరకు అయితే తీసుకుంటారు వేరే దగ్గర. కాకపోతే నేను షిప్పింగ్ ఛార్జెస్ అనేవి తక్కువ పెట్టినాను, కస్టమర్ బెనిఫిట్ కోసమే పెట్టినాను. ఎందుకంటే మీరు లాంగ్లో ఉన్న ఇప్పుడు అనంతపూర్ కానీ, బెంగళూరు కానీ, కేరళ ఎక్కడున్నా కూడా మీకు 50 రూపీస్ అంటే మీకు పర్చేస్ చేసుకోవడానికి కూడా వీలు ఉంటుంది కాబట్టి నేను అలా పెట్టినాను. సో వేరే దగ్గర కంపారిజన్స్ చేసుకోండి, ఎందుకంటే కస్టమర్ కంపల్సరీ చేసుకుంటారు కూడా, ఎందుకంటే వాళ్ళకి అట్లా చేసుకుంటేనే వేరియేషన్స్ అనేవి తెలుస్తాయి కాబట్టి. కానీ వేరే వాళ్ళు ఎక్కడ బెనిఫిట్ లేనిది ఎవరు ఏం చేయరండి, ఎక్కడైనా బెనిఫిట్ ఉండే చేస్తారు. అక్కడ ఏదన్నా నార్మల్గా వేరే దగ్గర తక్కువకి ఇస్తున్నారంటే వాళ్ళు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ పెడుతుండొచ్చు, లేకపోతే వేరే ఏదైనా ఉండొచ్చు. ఆ బెనిఫిట్స్ లేనిది ఎవరు ఏం చేయరు. సో మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే వేరే దగ్గర మీకు నచ్చితే అక్కడ తీసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. సో ఇవన్నీ కూడా షిప్పింగ్ ఛార్జెస్ 50 రూపీస్. అండ్ ఇవన్నీ 5.5 మీటర్స్ ఉంటాయి శారీస్ అనేవి. చాలా పెద్ద లెంతీ వీడియో అనేది. సో ఇవన్నీ ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్. నార్మల్గా అయితే ఇప్పుడు నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అనేవి. కొంచెం దీంట్లో కొద్దిగా మంచి షైనింగ్ అంటే
కొద్దిగా లైటింగ్ వల్ల అట్లా కనిపిస్తుంది. ఇంకా బాగుంటుంది షైనింగ్ అనేది. క్లాత్ కూడా ఇంకా కొంచెం లిటిల్ బిట్ కొద్దిగా డార్క్గా ఉంటుంది, కాకపోతే ఇట్లా ఇలా ఉంటుంది యాక్చువల్గా అయితే. సో కొద్ది మైన్యూర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇవన్నీ ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ మీరు ఫ్రాక్స్ లాగా స్టిచ్చింగ్ చేసుకుంటే అయితే ఎక్సలెంట్గా కనబడతాయి. మనమైతే మోస్ట్లీ ఫ్రాక్స్కి నేను తెప్పిస్తాను, ఎందుకంటే తక్కువ రేట్లో మంచి క్వాలిటీ వస్తాయి కాబట్టి స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతాయని. సో ఇవన్నీ ఇప్పుడు చూపించేవన్నీ 6 మీటర్స్ అండి. 6 మీటర్స్లో ఇవి కట్ శారీస్. సో ఇది ఒక కలర్ కాంబినేషన్. ఇదైతే శారీ లాగా వేర్ చేయొచ్చు మీరు. సో కట్ అనేది మనకు కుర్చీలోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా అంతే 6 మీటర్స్ ఉంటుంది. కట్ అనేది కుర్చీలోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా 6 మీటర్స్ శారీ ఉంటుంది. ఇలా ఉంది చూడండి. అయితే బ్లౌజ్ వచ్చింది దీనికి. సో నెక్స్ట్ ఇది ఒక కలరు. దీనికి ఇక్కడ పళ్ళు ఇటు సైడ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి. ఇదైతే 500 మొత్తము బ్లౌజ్ శారీ లాగా వేర్ చేయొచ్చు. దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది, బ్లౌజ్ పీస్ వచ్చింది. ఇది పోచంపల్లి డిజైన్ వచ్చింది మొత్తము. నెక్స్ట్ ఇదొకటి పికాక్స్ డిజైన్. కానీ దీనికి కొంగు అంటే కట్ అనేది పైకి వచ్చింది, అంటే లోపలికి 4 మీటర్స్ వచ్చి పైన 2 మీటర్స్ వచ్చింది, అంటే కొంగు దగ్గర 2 మీటర్స్ వచ్చింది. సో ఫ్రాక్స్కి యూస్ఫుల్ అవుతాయి. మీ ఇష్టం, శారీలో కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు, అది ఇంకా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇది వచ్చేసి దాని పళ్ళు పాటు ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇదొకటి. ఇది కూడా అంతే. ఇది కూడా కట్ అనేది మనకి నార్మల్గా కట్ అనేది మధ్యలోకి వెళ్తుంది ఇది. కాకపోతే ఇది 5.5 మీటర్స్ వరకే ఉంటుంది, 5.3 అలా ఉంటుంది. ఇవన్నీ కాస్ట్ వచ్చేసి మనకి 350 రూపీస్ పడతాయి. అండ్ నెక్స్ట్ ఇది కూడా కట్ పైకే వస్తుంది, పళ్ళు వస్తుంది కానీ కట్ అనేది పైకి వస్తుంది. ఇది కూడా అంతే. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి గ్యాప్ బార్డరు, ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి ఇది కూడా అంతే. కట్ అనేది పైకి వస్తుంది, అంటే పళ్ళు దగ్గర అంటే పైకి వచ్చేస్తుంది మనకి, కుర్చీలోకి వెళ్ళదు కట్ అనేది. కానీ 60 మీటర్స్ ఉంటుంది, 350 రూపీస్ పడతాయి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ 350 రూపీస్ పడతాయి. మీకు ఏమైనా నచ్చితే నాకు పింగ్ చేయండి, నేను మీకు అవైలబిలిటీ చెక్ చేసి చెప్పినాక నేను జీపే నెంబర్ కానీ ఫోన్పే నెంబర్ కానీ ఇస్తే దానికి చేయండి. ఒకవేళ ఏమైనా పేమెంట్ ఇష్యూస్ వస్తే నాకు ఇమీడియట్గా 1 టైం అలా 2 టైమ్స్ అలా ట్రై చేసి నాకు చెప్పేసేయండి. ఎందుకంటే మీరు అలా చెప్పినారనుకోండి, నేను వేరే దాంట్లో నుంచి వేరే దానికైనా వేయిస్తాను. ఎందుకంటే నా సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉండి కూడా అలా అవ్వచ్చు. సో మీరు అలా చేసుకోవచ్చు. అండ్ షిప్పింగ్ కాస్ట్ అనేది మనకి 50 రూపీస్ పడుతుంది. 2 తీసుకున్న 50 రూపీస్ ఉంటుంది మీకు ఏదైనా. సో నెక్స్ట్ వచ్చేసి మనం గ్లాస్ బ్రాస్లో చూస్తున్నామండి. ఇవి 3 ముక్కల్లాగా వస్తాయి. అండ్ ఇవి చూడండి, ఇది షిమ్మర్ లాగా ఉంటుంది, అంటే లైట్గా సీక్వెన్స్ లైన్స్ వస్తాయి మొత్తము వచ్చేసి ఇలా గ్లాస్ బ్రాస్ వస్తుంది. ఇదైతే హై క్వాలిటీ అండి, చాలా బాగుంటుంది. అసలు వేరియస్ కూడా సూపర్గా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా కలెక్షన్ అసలు ఎక్సలెంట్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతే, మొత్తం సీక్వెన్స్ లైన్స్ వచ్చేసి ఇలా వచ్చింది చూడండి, బ్లాక్ కలర్కి పైన గోల్డ్ కలరు. ఇది కూడా చాలా బాగుంది కలర్ అనేది. అండ్ కింద కూడా చూడండి పాట్ డిజైన్ వచ్చింది మొత్తము. అంటే యాక్చువల్గా నేను ఇది రాంగ్ వేసినాను. ఇది చూడండి ఇలా పాట్స్ డిజైన్ వచ్చేసి ఫ్లవర్ పాట్స్ లాగా వచ్చింది, సూపర్ ఉన్నది. ఇది కూడా బ్లాక్ కలర్ వచ్చింది. అండ్ ఓన్లీ ఫ్రాక్స్ లాగా మనం బాడీ పార్ట్ వేసుకోకుండా డైరెక్ట్ ఇది బాడీకి వేసేసుకొని మొత్తం ఆల్ ఓవర్ ఒకలాగా స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇవన్నీ 230 రూపీస్ పడతాయండి మనకి. చాలా బాగున్నాయి, చిన్నపిల్లలైనా స్టిచ్చింగ్ చేసుకుంటే వేర్ చేసి చాలా బాగుంటాయి ఇవి. ఇది వస్తాయి. ఈ 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది వీటికి కూడా 50 రూపీస్. అండ్ మనకి ఇది ఒక కలర్, ఇది కనకాంబరం కలర్కి కింద డార్క్ లైట్ కనకాంబరంకి కింద డార్క్ కనకాంబరం కలర్ వచ్చింది. ఇది మొత్తము మనకి పికాక్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ బంచెస్ లాగా అలా వచ్చేసింది. కానీ ఎక్సలెంట్ కాంబినేషన్స్ అండి. మనకి ప్రాబ్లం ఏమి ఉండదు, డ్యామేజెస్ కూడా ఏమి ఉండవు. మోస్ట్లీ అయితే 100% డ్యామేజ్, అంటే 1% నేను చెప్పలేను కానీ డ్యామేజెస్ అయితే ఏమి ఉండవు.
సో ఇవన్నీ కూడా బాగున్నాయి. 3 పీసెస్లో వస్తాయి. ఫ్రాక్స్ డిజైన్ చేసుకొని కూడా బాగా యూస్ఫుల్ అవుతాయి. చిన్నపిల్లలకి కుట్టచ్చు. నేనైతే మా డాటర్కి నాకు స్టిచ్చింగ్ చేయించుకున్నాను టాప్ లాగా. అండ్ మా పాపకేమో ఫ్రాక్ లాగా నార్మల్గానే, ఎక్కువ డిజైన్ ఏం లేదు, నార్మల్గానే ఉంది. కాకపోతే స్టిచ్చింగ్ ఎలా వస్తుంది అనేది మీకు ఐడియా రావాలి కాబట్టి నేను చూపిస్తాను. ఎండింగ్లో ఉంది, అది చూస్తుండండి వీడియో. అయితే ఇవన్నీ కలర్ కాంబినేషన్స్. ఇది ఎల్లో కలర్ వచ్చేసింది మనకి. నేను చూపించే కలర్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలాగే వస్తాయి మీకు. కొంచెం ఇంకా డార్క్గానే ఉంటాయి, కాకపోతే నాకు లైటింగ్ వల్ల కొద్దిగా కొంచెం లైట్గా కనబడుతుంది. ఇవన్నీ ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ చూడండి. ఇది కూడా అన్ని పికాక్ డిజైన్తో వచ్చింది. ఇది ఒక డిఫరెంట్ డిజైన్తో వచ్చింది చూడండి. 2 షేడ్స్ లాగా వచ్చింది. ఆరెంజ్కి కింద యాష్ కలర్ వచ్చింది. అండ్ ఇవన్నీ కూడా మనకి 230 రూపీస్ పడతాయండి. 3 పీసెస్ లాగా వస్తాయి. అండ్ ఇవి రీస్టాక్ మళ్ళీ చేయాలంటే కూడా నాకు కమెంట్ చేయండి, నేను రీస్టాక్ చేస్తాను ఇవి మళ్ళీ కూడా, ఒకవేళ ఎవరికైనా నచ్చితే. ఇంకా నాకు తెలిసి అయితే ఇవి తీసేసుకుంటారు అందరు ఈజీగా, కానీ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను మళ్ళీ తెప్పిస్తాను. సో ఇవైతే అవైలబుల్లో ఉన్నాయి. ప్రజెంట్ ఉన్నవైతే నేను మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా ఇందులో ఇది లైట్గా కనిపిస్తుంది, కానీ ఇంకా డార్క్గానే ఉంది కలరు. కొంచెం డార్క్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్స్ అయితే చాలా స్మూత్ ఉంటాయి, చాలా అంటే చాలా స్మూత్ ఉంటాయి. మంచిగా బేబీస్కి మంచిగా స్టిచ్ చేసి వేర్ చేయొచ్చు. ఇద్దరు చిన్నపిల్లలకి వేయచ్చు, లేకపోతే మదర్ డాటర్కి వేసేసుకోవచ్చు. అంటే మదర్కి డాటర్ కంటే సన్నం ఉంటే మదర్కి టాప్ అవుతుంది, డాటర్కి ఫ్రాక్ అవుతుంది. లేకపోతే ఒక్కరికే కావాలంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక్కరే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు మంచి 5 మీటర్స్తోని. ఇవన్నీ ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్. అంతా పికాక్ వచ్చింది చూడండి, పైన పికాక్ డిజైన్ వచ్చేసింది. సూపర్ కలర్ కాంబినేషన్స్ మంచిగా ఉన్నాయి. డిజైన్స్ అయితే ఇవి బాగా అనిపిస్తున్నాయి. ఇంకా దీనికంటే మంచి డిజైన్స్ అండ్ మంచి ఫ్యాబ్రిక్స్ కూడా ముందుకి అన్నీ వస్తుంటాయి. సో నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ అన్నీ మంచి కాంబినేషన్స్ తెప్పిస్తాను ఇంకా కూడా. అండ్ ట్రై చేస్తాను పట్టు లాంటి దాంట్లో కూడా మంచి 4 మీటర్స్ 5 మీటర్స్ 4 మీటర్స్లో అలా తెప్పించడానికి. కానీ ఇప్పుడైతే బిట్స్లో పాసిబిలిటీ లేదు. నేను 2 మీటర్స్ అలానే తెప్పించగలుగుతా కథాన్లో అయితే. అండ్ ఇవి అయితే బ్రాసో చూస్తున్నారు కదా, ఈ ఎల్లో కలర్ కూడా బాగుంటుంది. స్టిచ్చింగ్ చేసినాక వేర్ చేస్తే బాగా కనిపిస్తాయి కలర్స్. ఇదొకటి, ఇది ఆరెంజ్ కలర్, ఇది కూడా బాగుంటుంది కలర్ కాంబినేషన్. మనం నైట్ టైంలో వేర్ చేసినాం అనుకోండి, కలర్స్ బాగా అనిపిస్తాయి. ఈ కాస్ట్ అనేది మనకి 230 రూపీస్ పడుతుంది. షిప్పింగ్ కాస్ట్ అనేది 50 రూపీసే. ఏమైనా 2 తీసుకున్నా కూడా 50 రూపీసే. ఎక్కడికైనా కొరియర్ చేస్తాము, 50 రూపీసే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది. అండ్ కొరియర్స్ అనేవి ఏం టెన్షన్ పడొద్దు, వస్తాయి మీకు, మీ ఇంటి దగ్గరికి వస్తాయి. అండ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయండి, కాల్ చేస్తే నేను దాన్ని కనుక్కొని చెప్తాను. ఇవన్నీ ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ 230 రూపీస్ పడతాయి. ఇది ఒక కలరు. ప్రీవియస్గా క్లియరెన్స్ సేల్లో నేను 2-3 పెట్టినాను ఇవి, కానీ అవి ఎందుకు పెట్టినానంటే అవి 4 ముక్కల్లాగా వచ్చినాయి. కొంచెం లైట్గా అక్కడక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి నేను తక్కువ పెట్టినా, అది 180కి పెట్టినాను. ఎందుకంటే అవి లాస్ట్ పీసెస్ కాబట్టి. కానీ ఫ్రెష్ పీసెస్. అండ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కలర్స్ అండ్ కొత్త వెరైటీస్. అండ్ అవి లాస్ట్ పీసెస్ కాబట్టి అవి తక్కువకి ఇచ్చిన, మళ్ళీ అవితో ఇవి కంపారిజన్ చేయొద్దు, ఎందుకంటే అవి లాస్ట్ అని అలా చేసినాను నేను. ఇది ఒక కలర్ కాంబినేషన్, ఇది కూడా బాగుంది. ఇదంతా పికాక్ వచ్చేసి ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సెల్ఫ్ ప్రింట్ వస్తుంది దీనికి. ఇలాంటి దాంట్లో నేను రెడ్ కలర్ది స్టిచ్చింగ్ చేసుకున్నా. అండ్ ఇది అనేది మనకి ఏ కలర్ అంటే పర్పుల్ కలర్, డార్క్ కలర్ అలా కలర్ వస్తుంది, కానీ కొంచెం మనకు అలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా, మా పాపకి నాకు స్టిచ్చింగ్ చేసుకున్నవి. ఇది టాప్ అండి, నేను ఇందులో గ్లాస్ బ్రాసోలో స్టిచ్చింగ్ చేసుకున్నది. నార్మల్గా ఎక్కువ డిజైన్ ఏం పెట్టించుకోలేదు, నార్మల్గా స్టిచ్ చేయించుకున్నాను. నాకు సింపుల్గా చేసుకోవడమే ఇష్టము. అండ్ ఇది చూడండి, ఇలా
పైన మొత్తము ఒకటే అంటే మొత్తం డిజైన్ ఒకటే పెట్టించినాను, డిఫరెంట్గా బాడీ పార్ట్ అలా ఏమి వేయించలేదు. అయినా మంచి గ్రాండ్ లుక్ వచ్చింది ఈ ఫ్యాబ్రిక్కి డ్రెస్ అనేది. అండ్ నెక్స్ట్ ఇంకోటి సెల్ఫ్ డిజైన్తో చూడండి, ఇది ఒక కలరు. ఈ కలర్ కూడా ఇది బాగుంది. సెల్ఫ్ వీవింగ్ వచ్చింది దీనికి. థ్రెడ్ నార్మల్గా ఫ్లవర్స్ అన్నీ కూడా సెల్ఫ్ వీవింగ్ వచ్చినాయి. సేమ్ ఇదే నేను పర్పుల్లో చూపించినాను కదా ఇందాక, సెల్ఫ్ వీవింగ్ వస్తుంది దానికి కూడా. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. ఈ క్లాత్స్ అనేవి కూడా చాలా బాగుంటాయి. అండ్ చూడండి ఆల్ ఓవర్గా ఇలా ఉంటుంది డిజైన్ అనేది. రెడ్ కలర్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ మీకు చూపిస్తాను. సేమ్ నేను కుట్టుకున్నదే స్టిచ్చింగ్ చేసుకున్నాను, మా పాపకు కూడా స్టిచ్చింగ్ చేయించినాను చిన్నది. చూడండి ఇలా ఉంటుంది, గ్రాండ్గా కనిపిస్తాయి ఇవి స్టిచ్చింగ్ చేసిన తర్వాత. అండ్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.